गाड़ी के कुत्ते का गाड़ियाँ जो सब बनाने का कम, बिल्ला बनाने का ज़्यादा। गाड़ा पूरा सामने नंबर नहीं रहता, नंबर भी नहीं है गाड़ी गाड़ी गिर जाता गाड़ी भी रोड पे चल जाता है अंदर कैसा है टायर दी थी रिंगा गया था बंदर से रिंगा गया था सुन लेता गाड़ी गिर जाता ऐसा निकल जाता बाड़ी पूरा करा बोलता 8 महीने से करा सब ऐसा नर्से बना दिलवाएगा पूरा नया गाड़ी है दो दिन नया गाड़ी FR है और इसका सामान हम लोग जो रिपोर्ट देते ना साहब, इसका लेके जाना उसको डालना, वो नया सामान का बिल बन लेना। उन लोगों को मटेरियल नहीं देते, ऐसा बनाते रोडों पे निकल के उन लोगों को मारा लगे तो हमारे गाड़ फोड़ देते। अरे 6 लाखों की गाड़ियां हैं साहब, देखो नए गाड़ियां, अच्छा गाड़ियां पूरा है, इसको खंडन कर सर। మేము మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ కాంట్రాక్ట్ డ్రైవర్లం సార్. మేము మాకు ప్రతిరోజు ఈ ఏఈలతోటి డీఏలతోటి టార్చర్ అవుతుంది. బండ్ల రిపేర్ కోసం మేము మాట్లాడదామని వెళ్తే వాళ్ళు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా మీరు డ్యూటీలు చేసి వేయండి, లేదంటే డ్యూటీలు మానుకొని వదిలేయండి, మేము ఇంకోరైనా పెట్టుకుంటాము, మా పిఎఫ్లు ఉన్నాయి, ఈఎస్ఐలు ఉన్నాయి అడగడానికి వెళ్తే మీ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. కాంట్రాక్టర్ కన్సల్ట్ మాకు కాడు, వాళ్ళను వీళ్ళు తొక్కి పెట్టేస్తారు. మా బండ్ల రిపేర్లు ఏమన్నా ఉంటే మీరు పెట్టేసి వెళ్ళిపోండి. ఇక్కడ నుండి మేము బండ్లు వీళ్ళు సరిగా చేయకపోతే మేము బండ్లు తీసుకొని రోడ్ మీకు వెళ్తాం. రోడ్ మీకు వెళ్ళిన తర్వాత బండ్లు ఏమైనా రిపేర్ అయితే పబ్లిక్ మమ్మల్ని అంటారు, ఆఫీసర్ల దగ్గరికి వచ్చి మాట్లాడారు. మమ్మల్ని ఎన్నిసార్లు చాలా సంఘటనలు జరిగినాయి, మమ్మల్ని కొట్టిరు తిట్టిరు. మాకేంటంటే బండి కండిషన్లో లేకుండా ఒక చిన్న నట్ బోల్ట్ ఏదైనా చిన్నది ఒక ఎయిర్ పైప్ ఏంటంటే దాన్ని వేయడానికి 6 రోజులు ఆగుతుంది. టైర్ల కోసం అయితే అవసరం సార్. మా టైర్లు ఒక్కొక్క బండి ఒక్కొక్క టైర్ లేక రోడ్ల మీద 1 రోజులు 4 రోజులు 5 రోజులు మేము తిండి లేకుండా ఏం లేకుండా మేము ఉండాలి. మేము బండి కిసరే డంపింగ్ యార్డ్ తీసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక హోటల్ ఉండదు, తినాలంటే ఏముండదు. మేము పోయే దారిలో బండి ఎక్కడైనా ఫెయిల్ అయితే వాళ్ళు మెకానిక్లో పంపించడానికి సాయంత్రం టైం పడుతుంది. బండి దగ్గర ఉండకపోతే బ్యాటరీలో ఏమైనా వేరే ఏమైనా అక్కడ నుండి బండి నుండి ఏమైనా తస్కరిస్తే మేము దానికి బాధ్యులమంటారు. మీరు ఉండండి, మీ జీతాలు కట్ చేస్తామంటారు. టోటల్గా డ్రైవర్ల జీతాలు కట్ చేస్తున్నారు, లేబర్ల జీతాలు కష్టపడి మేము ఎంత పనిచేస్తున్నాం సార్, కష్టపడి మేము పనిచేస్తున్నాం సార్. మాకు న్యాయం జరుగుతలేదు ఇక్కడ. మా జీతాలు మాకు సరిగా అందట్లేదు సార్. మాకు లేబర్లకు మా డ్రైవర్లకు తీసుకొచ్చి రిపేర్ అవి ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా నడవని బండ్లను మొత్తం పెట్టేసారు సార్. నడవకుండా పక్క రిపేర్ చేసినా కూడా పెట్టేసారు సార్. బండ్లు సామాన్లను తీసుకొని వేరే బండ్లకి ఇస్తారు. అసలు ఇది తెలియదు సార్. మేము రిపోర్ట్ ఇవ్వమంటారు మమ్మల్ని, మీరు వెళ్ళిపోండి. మీరు ఎదురుగా ఉన్నాయి కదా సార్ బండ్లు, మీరైతే చూస్తున్నారు కదా. ఇది కాకుండా సార్ మాకు లేబర్లకు డ్రైవర్లకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఎవరు వచ్చినా మమ్మల్ని ఏం చేయట్లేదు. జనం నడవండి, తీసుకొని పోండి అంతనే, లేదంటే మిమ్మల్ని తీసేస్తాం, మీ డ్యూటీలు చేయొద్దు. మాకు సరిగ్గా ఇంత మీ జీతం అని చెప్పేటప్పుడు ఇవ్వలేదు సార్. మాకు ఆఫీసర్లు టోటల్గా మాకు అన్యాయం చేస్తున్నారు సార్. మాకు డిప్టీ దగ్గరికి వెళ్తే సీటర్ దగ్గరికి వెళ్ళమంటారు, సీటర్ దగ్గరికి వెళ్తే బండి రిపేర్ విషయం మాట్లాడితే నువ్వు కాంట్రాక్ట్ లంచం కొడుకు, నువ్వు ఒకనివి మాట్లాడడానికి పో, ఎవరు చెప్పుడో చెప్పుకో, నేను ఇట్లనే చేస్తా అని మా డ్రైవర్ను తోటి డ్రైవర్ను చేసుకున్నాడు సార్. కొట్టిండు మీదికని పోయి మళ్ళీ కాంప్లీట్ చేసిండు సార్. ఆయన ఏమనంటే మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు
మీరు ఉంటారా పోతారా? వెళ్ళిపోండి, మీరు అవసరం లేదు, మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామంటారు. చెప్పండి. నా పేరు కే శంకర్, భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్. ఈరోజు మా ఒక డ్రైవర్ను ట్యాంక్ సాఫ్ చేసి ఆ పైప్లన్నీ సాఫ్ చేసినందుకు డీజిల్ అడగనికే పోతే ఒక ఏఈ అనే ఈ విపిన్ కుమార్ అనే ఏఈ సార్ మా పిల్లగాన్ని కొట్టేసిండు. మళ్ళా వాళ్ళంతా కలిసి ఏఈలు డీలు వీళ్ళంతా కలిసి మా పిల్లగాని మీదనే కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ పోయిర్రు. మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము. దాని మీద మేమనేది ఇప్పుడు ఈ విపిన్ కుమారే కానీ సిటిఓ కానీ డి ఉన్నాడు ఇంకో ఆయన, ఈ ముగ్గురిని కార్పొరేషన్ నుంచి తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా యూనియన్ నుంచి. ఎందుకంటే ఈ డిఈ కానీ ఏఈ కానీ ఎప్పుడో మాట మంచిగా ఉండదు వీళ్ళది. ఎప్పుడు మాట్లాడినా అరే తురే నువ్వేంద్ర, అరే నువ్వెంతరా రా అనుకుంటూనే మాట్లాడుతుంటారు వీళ్ళు సీటో వీళ్ళకి తగ్గట్టు సీటో కూడా అట్లనే ఉన్నాడు. ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ముగ్గురిని తీసేయాలని భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మా వర్కర్లు మేమంతా డిమాండ్ చేస్తున్నాం.